ఈ వీడియోలో మనం చేయబోతున్నాం పేపర్ గణేష్ని అయితే చేయబోతున్నాము. పేపర్స్ని మంచిగా ఫెవికాల్లో అయితే కొంచెం వేసుకొని మొత్తం వాటర్లు పోసుకొని మంచిగా నానబెట్టుకోండి పేపర్ని. ఆల్మోస్ట్ ఈరోజు ఆఫ్టర్నూన్ వేస్తే రేపు ఆఫ్టర్నూన్ అయితే తీయాలి వాటర్లో నుంచి బయటికి. అప్పుడే మన చేతికి మంచి స్టిక్కీగా అదే క్లే లాగా మంచిగా మన చేతికి వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి, అలానే కొంచెం ఫెవికాల్ కూడా వేసుకోండి. వాటర్లో వేసుకొని మంచిగా కలుపుకోండి కొద్దిసేపు వరకు. వాటర్ అయితే మీకు ఇష్టం వచ్చినందు మీరు చెయ్యాలని దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. పేపర్స్ని కూడా అంతే, మీరు ఎంతైతే చేయాలనుకుంటున్నారో అంతైతే వేసుకోండి. ముందు జాగ్రత్తగా కొంచెం ఎక్కువనే వేసుకోండి. పేపర్ కదా, వాటర్లో వేయంగానే కొంచెమే అవుతుంది. నేనైతే ఆల్మోస్ట్ చాలా పేపర్స్ని అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి కిరీటం అండ్ పీట డెకరేషన్ అయితే చేస్తున్నా. పీటకి కరెంటు ప్లాస్టర్స్, అదే కరెంటు టేపులు అందరికీ తెలిసే ఉంటుంది. అయిపోయిన కరెంటు టేపులు అట్టుముక్కు ఉంటుంది కదా లోపల సైడ్ బేస్, దాన్ని అయితే కింద పీటకి నేను యూస్ చేసా. ఇప్పుడైతే వినాయకుడి చేతిలో లడ్డూని అయితే తయారు చేయబోతున్నాము. ఒక చాట్ పీస్ అయితే తీసుకోండి, ఎల్లో కలర్ది. ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ కానీ మొత్తం చేశాక ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఎలుక కింద బేస్కి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎలుక కూడా చాలా క్యూట్గా వచ్చింది. ఈ ఎలుక లోపల పిండి పెట్టేశాను, ఎందుకంటే పేపర్తో చేయటం అవ్వలేదు. ఎలుకని పిండి పెట్టి దానిపైన పేపర్ని అయితే పెట్టాను. చాలా బాగా వచ్చింది, ఇది కూడా క్యూట్గా. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నది. అండ్ ఇది వచ్చేసి శివలింగం అన్నమాట. శివుడు పక్కన, అదే వినాయకుడు పక్కన శివుడు అయితే ఉంటాడు, శివలింగం. ఇంకొక సైడ్ ఏమో ముష్కం అయితే ఉంటుంది. ఒక 60% ఆఫ్ గణేష్ అయితే ఫినిష్ అయిపోయాడు. మిగతా 40% కూడా ఫినిష్ అయితే చేసేద్దాం ముందు చిన్నగా స్లోగా. అండ్ డెకరేషన్ అండ్ లుక్లో మాత్రం అస్సలు తగ్గేదే లేదు. అండ్ నా పూర్తి 100కి 100 ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా, ఇట్లాంటివి నాకు ఇంకా చేయాలని ఉన్నది. అండ్ ఈ పిక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 60% ఫినిష్ అయిపోయి ఎటువంటి డెకరేషన్ లేకుండా ప్లెయిన్ పేపర్ గణేష్ అనమాట ఇతను. ఇక్కడ పిక్ ఇస్తా చూడండి. అండ్ డెకరేషన్ ఇంకా చాలా చేయాలి. అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే వినాయకుడికి ఫేస్కి కడతానికి అయితే తయారు చేస్తున్నాను. అంటే ఫేస్ క్లోజ్ చేయడానికి వినాయక చవితి దాకా. చూస్తున్నారు కదా, ఒక సర్కిల్ పేపర్ని కట్ చేసేసి అది కప్పు పైన ఉంటుంది కదా మడతలాగా, అక్కడైతే దాన్ని కూడా కట్ చేసి ఇట్లా స్టిక్ చేసి సంథింగ్ చేశాను. మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇది వచ్చేసి కిరీటం అనమాట. ఎల్లో కలర్ చార్ట్ తోటి అట్లా చిన్నగా డెకరేట్ చేశాను, ఆరెంజ్ కలర్ చెమ్కి క్లాత్ తోటి. చూస్తున్నారు కదా, ఎంతో బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి పంచ అనమాట. ఇది పంచ అంచు ఇట్లా పెట్టాను ఆరెంజ్ కలర్ చెమ్కి క్లాత్ తోటి. పంచ వచ్చేసి టిష్యూస్ తోటి అయితే చేశాను. ఇది వచ్చేసి అభయహస్తం అనమాట. ఇది వచ్చేసి కాళ్ళ దగ్గర మ్యాట్ లాగా, లైక్ మ్యాట్ అనుకోండి, అట్లయితే వేశాను. చూస్తున్నారు కదా. అండ్ ఒక 7 డేస్గా మనం ఫుల్గా కష్టపడి చేసిన బొజ్జ వినాయకుడు వచ్చేసి ఇతనే అనమాట. ఎంత బాగా వచ్చిందో, సూపర్ ఉంది అసలు. ఫేస్ రివీల్ ఇప్పుడే మీకు చూపించకూడదు అని చెప్పేసి ఫేస్ని అయితే ఇట్లా ఒక పేపర్ అయితే పెట్టాను. ఇది కట్టింది, అతికిచ్చింది కాదు, కట్టింది. ఒక థ్రెడ్ క్లాత్ పీస్ని ఇట్లా థ్రెడ్ లాగా కట్టేశాను అతికిచ్చేసి గట్టిగా. అండ్ అభయహస్తము పంచ ఆల్మోస్ట్ పేపర్ టిష్యూస్నే వాడి చేశాను. అండ్ ఈ చెమ్కి క్లాత్, ఇది వచ్చేసి తిలకం ఉంటుంది కదా, కలర్స్ తిలకాన్ని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు అభయహస్తము. అండ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి శివలింగం, ఇటు సైడ్ వచ్చేసి మూషికం అయితే ఉంటుంది. అండ్ ఫేస్ రివీల్ వచ్చేసి రేపే వినాయక చవితనంగా ఆఫ్టర్నూన్ అయితే చేస్తాను. ఫేస్ రివీల్ చేసి మళ్ళీ మొత్తం కట్టేసి ఈ వీడియోని ఈవినింగ్ కల్లా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఇట్లాంటివి నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలా అయితే చేద్దాం ఇట్లాంటి ప్రాజెక్ట్స్. నాకు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, మంచి ఇంట్రెస్ట్ తోటి అయితే చేస్తాను. నాకు ఇష్టం అన్నమాట ఇట్లాంటి క్యూట్ లిటిల్ ప్రాజెక్ట్స్ అంటే. అండ్ అప్పటి వరకు ఈ వీడియో వచ్చేసి నా గ్యాలరీలో భద్రంగా ఉంటుంది. అప్పటి వరకు స్టే ట్యూన్.
అండ్ ఇట్లా ఫేసే కాదు బాడీ మొత్తం కూడా క్లాత్ తోటి అయితే మూసేసాను. అండ్ చూస్తున్నారు కదా ఫుల్ ప్యాకప్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కొబ్బరి పీచుని కూడా వాడుతున్నాను. యాక్చువల్గా బొమ్మని తయారు చేసేటప్పుడే వాడాలి, కాకపోతే మొత్తం బొమ్మ రెడీ అయిపోయినాక కొబ్బరి పీచుని అయితే వాడుతున్నా. ఇదైతే వినాయకుడు బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల అయితే వస్తుంది సపోర్ట్కి. అండ్ దాంతో న్యాచురల్ కొబ్బరి పీచుని కూడా వాడుతున్నాయి వాడాలని చెప్పేసి. అండ్ కరెంట్ ప్లాస్టర్ అదే ఎలక్ట్రిక్ ప్లాస్టర్ ఉంటుంది కదా, వెనకాల అయితే వేసేసాను. రేపు దాకా ఇది ఇట్లనే ఉంచుతాను, ఎందుకంటే స్టేబుల్గా అవుతుంది అన్నమాట ఇట్లా. అండ్ ఇది వచ్చేసి మన స్టూడియోలో రికార్డ్ అయిందనమాట. వాయిస్ క్లారిటీ కానీ లొకేషన్ క్లారిటీ కానీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కొబ్బరి పీచేమో కానీ స్టూడియో మొత్తం దుబ్బు అయిపోతుంది. ఇక్కడ ర్యాక్స్ చూడొచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకైతే ఉన్నది దుబ్బ చూస్తున్నా కదా, పొడి ఉన్నది. అండ్ ఇంకా కాళ్ళ దగ్గర అయితే ఇంకా చాలానే ఉన్నది. ఇలా అయితే అరేంజ్ చేశాను. ఇది వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో అయితే ఇట్లా వస్తుంది వినాయకుడికి. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లడ్డు తీసేసాను బయటికి. కొబ్బరి పీచుతో వర్క్ చేస్తుంటే కళ్ళల్లో పోయింది ఏమంటే ఏదో కరగరలాడుతుంది. వాటర్ తోటి వాష్ చేసుకోవాలి, కరగదంటారు కొబ్బరి కొట్లో పోతుంది. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా, అసలు ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చింది అనేది మీరు చూడబోతున్నారు. ఎందుకు వచ్చిందంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నమాట, ఇలా పేపర్ తోటి చేయాలి అని చెప్పేసి. ఫైనల్గా ఇప్పుడు చేశాను. 7 డేస్లో అయిపోతుందని నాకు ముందే ఎలా తెలిసిందంటే, నేను ముందే 7 డేస్లో ఎట్లాగైనా ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా, కాబట్టి ఫినిష్ చేసేసా. ఆల్మోస్ట్ ఇంకొక 2 డేస్లో అయిపోవచ్చు, మేబీ అయిపోతుంది. చేసేద్దాము. అండ్ ఇప్పుడు ఏంటంటే అసలు నాకు ఐడియా ఎలా వచ్చింది అనుకుంటున్నాను, వచ్చేసింది. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నా ఐడియాస్ని వాటికి తగిలిచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే దించుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను నార్మల్గా ఈ వినాయకుడు స్టార్ట్ చేయకముందు జస్ట్ ఒక ప్రింట్ లాగా బ్రెయిన్లో ఒక ప్రింట్ లాగా అయితే ఒకటి క్రియేట్ చేసా ఫోటో, మీకు స్క్రీన్ పైన ఇస్తా చూడండి. అలానే పేపర్ తోటి ఎలా చేయాలని చెప్పేసి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన, వాటి గురించి కూడా స్క్రీన్ పైన ఫోటో ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ కాదు ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ చూడండి. అట్లయితే చేశాను. అండ్ ఫొటోస్ చూసారు కదా, ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే ఫినిష్ అవుతుంది. ఇంకొక మేబీ 2 డేస్లో అయిపోవచ్చు మ్యాక్సిమం. అండ్ నైట్ కూడా వర్క్ చేస్తా తప్ప 7 డేస్లో చేయాల్సిందే అనమాట. నేను ముందుగానే చెప్పాను చేసేస్తానమాట. చలో, ఇంతే పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు, మనం ఇష్టంతో భక్తితో ఎలా చేసినా దేవుడు ఓకే రైట్ అంటాడు. అలానే ఈ బుజ్జి గణపయ్య ఎలా అనిపిస్తున్నాడో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనము ప్రతి ఇయర్ చేయటం వల్ల డీటెయిలింగ్ వర్క్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. అలా అని ఇయర్ దాకా వెయిట్ చేయని అవసరం లేదు. మమ్మీ చపాతీ కానీ పూరి కానీ చేసినప్పుడు కొంచెం పిండి తీసుకొని చేయటం నేర్చుకోండి. మన బుజ్జి వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. వినాయకుడు ఫెస్టివల్ మీకు కావాలా చూసేయండి, మరి చాలా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా మన బుజ్జి వినాయకుడు అయితే పర్ఫెక్ట్గా మొత్తం అయితే రెడీ అయిపోయాడు. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో, నిజంగా ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ ఇక్కడ మన వినాయకుడికి అయితే పూసల దండ కూడా వేసాము, లడ్డు పెట్టేసాను, అంతా అయిపోయింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నేను చూస్తున్నారు కదా, ఇట్లాంటి క్యూట్ లిటిల్ ప్రాజెక్ట్స్ నాకు ఇంకా చేయాలని ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. త్వరలో నేను కొత్త వీడియోలు కలుపుతాను. చూస్తున్నారు కదా, పూసల దండ మొత్తం రెడీ అయిపోయింది అది. అండ్ దండ కూడా వేసేసాము, పర్ఫెక్ట్ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో, నిజంగా చాలా బాగుంది. అండ్ మనం 7 డేస్ కష్టపడి చేసిన పేపర్ కానీ షూట్ చేసి ఫినిష్ అయిపోయాడు. చాలా హార్డ్ వర్క్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా.
మీరు ఏమేమి చేస్తారు చెప్పండి. వీడియో చూస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు, మెయిన్ అనమాట. అండ్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేద్దాము. అండ్ వినాయక చవితి బ్లాగ్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. త్వరలో కొత్త వీడియోలు కలుద్దాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా.